అందరికీ నమస్కారం. సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ కు స్వాగతం. నా పేరు కంబం సిద్ధారెడ్డి. ఈ వీడియోలో నేను శేషప్ప కవిచే రచించబడిన నరసింహ శతకములోని 2వ పద్యాన్ని మీకు వివరించబోతున్నాను. పద్మలోచన సీస పద్యముల్ నీ మీదన్ చెప్పన్ పూనితి నయ్య చిత్తగింపు గణయితి ప్రాస లక్షణముల చూడగలేదు పంచకావ్య శ్లోక పఠనలేదు అమరకాండత్రయం బరసి చూడగలేదు శాస్త్రీయ గ్రంథముల్ చదువలేదు నీ కటాక్షంబుననే రచించదన్ కాని ప్రజ్ఞనాయతి కాదు ప్రస్తుతింపన్ తప్పు కలిగిన సద్భక్తి తక్కువౌనే చెరకునకు వంకపోయిన చెడుని తీపి భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా శ్రీ ధర్మపుర నివాస ధర్మపురమే నివాసముగా కలిగినట్టివాడా భూషణ వికాస అనేకములైన ఆభరణముల చేత ప్రకాశించేవాడా దుష్ట సంహార దుర్మార్గులను సంహరించునట్టివాడా దురిత దూర పాపములను దూరము చేయునట్టివాడా నరసింహ ఓ నరసింహ స్వామి పద్మలోచన సీస పద్యముల్ నీ మీదన్ చెప్పన్ పూనితి నయ్య చిత్తగింపు పద్మలోచన తామరల వంటి విశాలమైన కన్నులు కలవాడా సీసపద్యముల్ నీ మీదన్ స్వామి నీ మీద సీసపద్యములను చెప్పన్ పూనితి నయ్య చిత్తగింపు చెప్పాలని పూనుకొన్నాను వినుము స్వామి గణయతి ప్రాస లక్షణముల చూడగలేదు పంచకావ్య శ్లోక పఠనలేదు గణయతి ప్రాస లక్షణముల చూడగలేదు ఛందోబద్ధమైనటువంటి గణయతి ప్రాస నియమములను చూడగలేదు నేర్చుకొనలేదు పంచకావ్య శ్లోక పఠనలేదు పంచకావ్యములు 5 రఘువంశము కుమార సంభవము కిరాతార్జునీయము మాఘము నైషధము ఈ పంచకావ్యాలలో ఉండేటువంటి శ్లోకాలను పఠనలేదు నేను పఠించను లేదు అనగా చదువలేదు అమరకాండత్రయం బరసి చూడగలేదు శాస్త్రీయ గ్రంథముల్ చదువలేదు అమరకాండత్రయం బరసి చూడగలేదు అమరకాండత్రయం 3 కాండలైనటువంటి అమరమును బరసి చూడగలేదు నేను చదువను లేదు శాస్త్రీయ గ్రంథములు చదువలేదు శాస్త్ర సంబంధమైనటువంటి తర్కము వ్యాకరణము వేదాంతము మొదలైనటువంటి శాస్త్ర గ్రంథాలను కూడా చదువలేదు చదువను లేదు నీ కటాక్షంబుననే రచించదన్ కాని ప్రజ్ఞనాయతి కాదు ప్రస్తుతింపన్ నీ కటాక్షంబుననే రచించదన్ కాని స్వామి కరుణతో కూడినటువంటి నీ చల్లని చూపుల వలననే నేను రచనకు పూనుకొన్నాను స్వామి ప్రజ్ఞ నాయది కాదు ప్రస్తుతింప ప్రజ్ఞ నాయది కాదు నా యొక్క ప్రస్తుతింపన్ నిన్ను పొగడడానికి ప్రజ్ఞ తెలివితేటలు నాయది కాదు నా వద్ద లేవు తప్పు కలిగిన సద్భక్తి తక్కువౌనే
చెరకునకు వంకపోయిన చెడుని తీపి. తప్పు కలిగిన కవిత్వంలో ఏదైనా కవిత్వ రచనలో లోపాలున్నా తక్కువవునే, సద్భక్తి తక్కువవునే, మంచిదైన భక్తి తక్కువ అవుతుందా? చెరకునకు వంకపోయిన చెడుని తీపి. వంకర పోయినంత మాత్రమున చెరకు గడ అందులో ఉండేటువంటి మాధుర్యము తీపి చెడిపోతుందా? శ్రీ ధర్మపురమే నివాసముగా కలిగినట్టివాడ, అనేకములైన ఆభరణముల చేత ప్రకాశించువాడా, పాపాలను దూరము చేయువాడా, దుర్మార్గులను పారద్రోలువాడా, ఓ నరసింహస్వామి, తామరల వంటి విశాలమైన కన్నులు కలవాడా, నీ మీద శీసపద్యాలను చెప్పడానికి పూనుకున్నాను స్వామి, ఆలకించుము. గణ యతిప్రాస నియమములతో కూడినటువంటి చందోబద్ధమైనటువంటి పద్య లక్షణాలను నేను నేర్చుకొనలేదు. పంచకావ్యాలైనటువంటి రఘువంశము, కుమార సంభవము, కిరాతార్జునీయము, మాఘము, నైసదము మొదలైనటువంటి కావ్యాలలోని శ్లోకాలను నేను చదవనూ లేదు. 3 కాండలైనటువంటి అమర నిఘంటువును నేను చదువలేదు. శాస్త్ర సంబంధమైనటువంటి తర్కము, వేదాంతము, వ్యాకరణము మొదలైనటువంటి గ్రంథములను చదువలేదు. నీ యొక్క కరుణతో కూడినటువంటి చల్లని చూపుతోనే నేను కవిత్వ రచనకు పూనుకున్నాను స్వామి. నిన్ను పొగడగలిగినటువంటి తెలివితేటలు నా వద్ద లేదు. ఏదైనా కవిత్వములో తప్పులు దొర్లినా కాని సద్భక్తి తక్కువ కాదు కదా స్వామి. చెరుకుగడ వంకర పోయినంత మాత్రాన అందులో ఉండేటువంటి మాధుర్యము తగ్గిపోదు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.